దొండకాయ పచ్చడి ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీ దొండకాయ పచ్చడి. దీనికి కావలసిన వస్తువులు ఫ్రెండ్స్, మెంతులు, ఆవాలు, ధనియాలు, పెద్ద ఇంగువ, గట్టి ఇంగువ, పసుపు, రాళ్ళు ఉప్పు 1 స్పూను, 7 పచ్చిమిరకాయలు, 7 ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్, కమలాపాలెం సైజుకు చింతపండు ఫ్రెండ్స్ నేను నానబెట్టేస్తాను ఆల్రెడీ. దొండకాయలు కూడా 5-6 దొండకాయలు కావాలి ఫ్రెండ్స్. తరుక్కొని పెట్టుకోండి. 5-6 దొండకాయలు ఖచ్చితంగా ఉండాలి. తరుక్కొని పెట్టుకోండి. ఇది ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్. వేయించడం అవన్నీ మనం చూసుకుందాం రండి. బాణలు వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. నూనె వేసేసాను. తిరుమూత్ర వస్తువులు, ఆవాలు, ధనియాలు, మెంతులు, ఇంగువ అన్నీ వేసి వేయిస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరకాయలు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అవి కూడా వీటిలోనే వేయించుకోండి ఫ్రెండ్స్. ఇంగువ వేగిపోయి తిరుమూత్ర వేగిపోయింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరకాయలు వేసి వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇక పచ్చిమిరకాయలు అన్నీ వేసేసి వేయించేస్తున్నాను ఫ్రెండ్స్. 2 వేసేసాను. కొంచెంగా చిటికెడు పసుపు కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోనే వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. ఇది ఆరాక మనం ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఆరిపోయాక చల్లారాక ఎట్లా చేయాలో నేను మళ్ళీ చూపిస్తాను రండి. తిరుమూత్ర వేయించిన ఎండుమిరపకాయలు, పచ్చిమిరకాయలు అవన్నీ తిరుమూత్ర వేసి ముందు మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసి 1 స్పూన్ ఉప్పు చెప్పాను ఫ్రెండ్స్, పెద్ద స్పూన్ ఉప్పు వేసి మిక్సీ కొట్టుకోవడం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇవి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇవి కొట్టేసి అయిపోగానే మనం మళ్ళా ఇవన్నీ అదిగో చింతపండు వేసి మిక్సీ కొట్టాలి. చింతపండు వేసి మిక్సీ కొట్టంగానే ముక్కలు కలుపుకోవాల్సింది ఫ్రెండ్స్. మనం చింతపండు వేసి మందు మిక్సీ కొట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకొని మిక్సీ కొట్టాలి. ముక్కలా కొట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. గార్నిష్ కోసం కొత్తిమీర వేసాను. అది కలుపుకొని కూడా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నిట్లోకి బాగుంటుంది. అన్నంలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లాంటి టేస్టీ పచ్చళ్ళు కానీ నా వీడియోలన్నీ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ నా ఛానల్ మామ్స్ చిట్కాలు ఫ్రెండ్స్.